రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మరొక ముందడుగు పడింది. ఈ మేరకు ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు ఒప్పందం, ఇన్ఫోసిస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణలో ఇన్ఫోసిస్ కార్యకలాపాల విస్తరణపై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణపై భేటీలో చర్చించారు. ఫేజ్ 1లో 750 కోట్ల రూపాయలతో ఆ కంపెనీని ఐటీ భవనాలు నిర్మించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. కొత్త క్యాంపస్తో దాదాపుగా 17,000 కొత్త ఉద్యోగాల యువతకు లభించనున్నాయి. అదేవిధంగా ఆన్లైన్ కామర్స్ దిగ్గజం అమెజాన్తో కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాదు కేంద్రంగా 60,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. రైట్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మరొక ముందడుగు పడింది. ఈ మేరకు ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు బృందం ఇన్ఫోసిస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణలో ఇన్ఫోసిస్ కార్యకలాపాల విస్తరణపై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణపై భేటీలో చర్చించారు. ఫేజ్ 1లో 750 కోట్ల రూపాయలతో ఆ కంపెనీ ఐటీ భవనాలు నిర్మించనుంది. క్యాంపస్ విస్తరణతో దాదాపుగా 17,000 కొత్త ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. అదేవిధంగా ఆన్లైన్ కామర్స్ దిగ్గజం అమెజాన్తో కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాదు కేంద్రంగా 60,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది.